ఇక్కడే ఉండి రాత్రి పగుళ్ళు పనిచేస్తున్నాడు. నేను హామీ ఇస్తున్నా, నేను ప్రారంభించిన ప్రాజెక్టు మళ్ళీ ఆ ప్రాజెక్టు పూర్తి చేసి మార్కాపురం జిల్లాని ఈ రోజు రైల్వే జోన్ కూడా రెండు అయిపోయి విశాఖ ఉక్కు సెంటిమెంట్ కేంద్ర సహాయంతో విశాఖ రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కట్టుబడి పనిచేస్తున్నాం. పరిశ్రమలు పెట్టుబడులతో పాటు రాష్ట్రానికి వ్యక్తి కూడా ఆఫీసుకి రావాల్సిన పని లేదు. ఒక్కసారి ఎన్టీఆర్ 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 మన జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన వర్ధిల్లాలి అని చెప్పి నినాదాన్ని మనం స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, శ్రీ నారా లోకేష్ గారు, శ్రీ నారా లోకేష్ గారు, జయ హో తెలుగుదేశం, జయ హో తెలుగుదేశం, జై హింద్. మండలంలో జరగాల్సిన ఒక క్లస్టర్ అక్కడ ఉన్నటువంటి ప్రకృతి పరిస్థితుల వల్ల, నిన్నది వచ్చినటువంటి పడమటి గాలులు వర్షాల వల్ల అక్కడ రెండు క్లస్టర్స్లో ఇబ్బంది కలగబట్టి ఒక క్లస్టర్ని మనం శ్రీధర్ ఫంక్షన్ ప్యాలెస్లో ఆత్మకూరు రూరల్తో కలిపాం. ఒక క్లస్టర్ని ఆత్మకూరు మున్సిపాలిటీలో ఈ ప్రాంగణానికి కలపడం జరిగింది. ఇక్కడ ఈ ప్రాంగణంలో ఆత్మకూరు మున్సిపాలిటీ కమిటీ, క్లస్టర్ కమిటీ ఏదైతే ఉందో వారిని ఆహ్వానించండి, వారిని కూడా కలుపుకోండి. ఇవాళ రేపు పెద్ద ఎత్తున వాళ్ళకి తోడుగా నిలబడి అందరం కలిసి ఈ మహానాడుని రెండు క్లస్టర్ల మహానాడుగా ఇక్కడ దీన్ని మీరందరూ కూడా దీన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుతూ, ఈరోజు మనకి మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు 7 నియోజకవర్గాలు 70 క్లస్టర్లు తిరగాలి. ఆయన ఇవాళ రేపు మనం తిరగాల్సింది ఈ నియోజకవర్గంలో 11 క్లస్టర్లు. 11 క్లస్టర్లలో 2 నెగ్లైపోయింది. ఇప్పుడు ఉండేది ఇంకా 8 మాత్రమే. ఈ 8 క్లస్టర్లను తిరగడానికి నాకు సాయంత్రం అవుతుంది. మరి ఆయన 70 క్లస్టర్లు 7 నియోజకవర్గాల్ని ఎంపీగా చూడాల్సిన అవసరం ఉంది. నేను మన నియోజకవర్గానికి రూరల్కి ఆ మరిపాడికి వచ్చినప్పుడు మున్సిపాలిటీ క్లస్టర్ కూడా ఉంది, కృష్ణాపురం క్లస్టర్ కూడా ఇక్కడే ఉంది, మీరు ఇది కూడా చూసి వెళ్ళండి అని చెప్పి వారిని స్వయంగా విజ్ఞప్తి చేశాక వారు కూడా రావడం జరిగింది. వారి సందేశం కూడా ఇస్తారు. సందేశం ఇచ్చాక వారు బయలుదేరిన తర్వాత మేము కూడా ఇక్కడి నుంచి బయలుదేరి చేజర్ల, అనంతసాగరం మండలాల్లో క్లస్టర్లన్నీ చూసి మళ్ళీ సాయంత్రం ఈ 2 క్లస్టర్లలో ఇక్కడ కానీ మరి శ్రీధర్ ప్యాలెస్లో జరిగే క్లస్టర్ల సమావేశాన్ని మధ్యాహ్నం వచ్చి నేను మళ్ళీ కలుసుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ